హాయ్ అండి. మా ఇంట్లో పెరిగే బచ్చలాకుతో ఈరోజు పప్పు వండుకుందాం. పప్పు అయితే ఏం చేసుకొని క్లీన్ చేసుకోవాలండి 3 టైమ్స్. అందులో కారం, పచ్చిమిర్చి, పసుపు వేసేసుకున్నా. 4 పచ్చిమిర్చి వేసేసుకున్నా అండి. మీకు టేస్ట్ని బట్టి మీరు వేసేసుకోండి. కడిగించుకున్న బచ్చలాకుని కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4 కానీ 5 కానీ విజిల్స్ రానిచ్చేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర వేసాం కదా, పప్పు మెత్తగా ఉడికిపోయిద్ది. 4 విజిల్స్ అలా 5 విజిల్స్ రానిచ్చాను నేనైతే. నెక్స్ట్ పప్పునైతే సాల్ట్ వేసుకొని మెత్తగా మెదిపేసుకున్నా. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేడి అవ్వగానే ఫస్ట్ ఎండుమిర్చి వేయించేసుకొని, నెక్స్ట్ ఇవైతే ఎండుమిర్చిని మంచిగా ఎర్రగేయించేసుకోండి. ఉల్లిపాయలు వేస్తే ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, కొంచెం పసుపు వేసేసుకొని కరివేపాకు, మనం మెతుక్కున్న పప్పుని వేసేసుకొని 2-3 టైమ్స్ తిప్పేసుకుందాం. మొత్తం కలిపేసుకొని పప్పు అంతా ఆ కళాయిలో పట్టదు కాబట్టి ఇలా వేసుకున్న దాన్ని దాంట్లో పెట్టేసుకుందాం. ఈ వేడి అన్నంలో ఆకుకూర పప్పు తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ ఫుడ్. చిన్నపిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఆకుకూర పప్పు అయితే తినాల్సిందే అండి. వీక్లీ 3-4 టైమ్స్ అయితే తినాలి. ప్రెగ్నెన్సీ వాళ్ళు అయితే డైలీ తిన్నా చాలా అంటే చాలా మంచిది. సో అందరూ ఆకుకూర పప్పులలో బచ్చలాకుకూర పప్పు తినండి. ఐరన్ మంచిగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.